చాలామంది అనుకుంటారు పోర్నో చూసి వాడికి ఉన్నంత పెనిస్ నాకు లేదే అని ఫీల్ అవుతుంటారు. తర్వాత కొద్దిమంది ఏమిటంటే మా ఫ్రెండుకున్నంత నాకు లేదు అంటారు. ఈ ఫ్రెండ్‌ది వీడికి సైంటిఫిక్ పద్ధతిలో కొలిచే అవకాశం లేదు. వీళ్ళు ఊరికే కళ్ళతో చూసి అసెస్ చేయడం గానీ, లేదా స్కేల్‌తో కొలిచినప్పటికీ గూడా ఎక్కడి నుంచి కొలవాలి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం పొలంలో కొలత తీసుకునేటప్పుడు ఒక రాయి పెట్టుకొని రాయి నుంచి కొలత తీసుకుంటాం. అలాగే మరి పెనిస్ కొలత తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేటి సైంటిఫిక్ డిస్కషన్ అది. కనుక ముందు చిన్నగా ఉన్నది అనే భావన తగ్గించుకోవాలి. ఇప్పుడు మన గుమ్మడికాయకి గుమ్మడికాయలే వస్తాయి. పొట్లకాయ చెట్టుకు పొట్లకాయలే వస్తాయి. తాతగారు ఎలా ఉంటే తండ్రి ఎలా వస్తాడు. తండ్రి ఎలా ఉంటే కొడుకు అలా వస్తాడు. కొడుకు ఎలా ఉంటే కొడుకు ఉండే మనవడు కూడా కొడుకు పుట్టే కొడుకు మనవడు కూడా అలాగే వస్తుంది. సో వాడి సైజులు కూడా అలాగనే ఉంటాయి. యూజువల్‌గా జనరల్‌గా హైట్ ఎక్కువ ఉన్నప్పుడు పెనిస్ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ అంత ఎత్తు ఉంటే యూజువల్‌గా పెనిస్ పొడవు కూడా ఎక్కువనే ఉంటుంది. ముందు హైట్ తక్కువ అనే భావన నుంచి బయటపడాలి. ప్రపంచం మొత్తంలో అందరికన్నా పొడవైంది ఆఫ్రికన్స్‌కి ఉంటుంది. అందరికన్నా పొట్టిది శ్రీలంకలో ఉంటుంది. శ్రీలంక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆఫ్రికన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. శ్రీలంకలో పిల్లలు పుడుతున్నారు. ఆఫ్రికాలో కూడా పుడతారు. పొడవు ఉంటేనే పిల్లలు పుడతారనుకోవడం, పొడవు ఉంటేనే పిల్లలు సెక్స్‌లో ఎంజాయ్ చేస్తారనుకోవడము భ్రమ మాత్రమే. అమ్మాయిలకు జననాంగాలు డెవలప్ అయ్యేటప్పుడు 2 పోర్షన్స్ జాయిన్ అయితాయి. ఒకటి సొమాటిక్, రెండోది ఆటోనామిక్. ఈ బయట మనకు కనిపించే 2, 3 సెంటీమీటర్లు మాత్రమే సొమాటిక్ ఇన్నర్వేషన్ ఉంటుంది. దానికి టచ్ సెన్సేషను వగైరా ఉంటాయి. అదే 3 సెంటీమీటర్స్ దాటిన తర్వాత దానికి ఆటోనామిక్ సెన్సేషన్ ఓన్లీ ప్రెషర్ సెన్సేషన్ మాత్రమే ఉంటుంది. టచ్ సెన్సేషన్ ఉండదు. కనుక మినిమమ్ 3 సెంటీమీటర్ల లెంత్ ఉంటే సరిపోతుంది. 99.99% అందరికీ 3 సెంటీమీటర్లు ఉంటుంది. శృంగారం చేసేటప్పుడు ఇది ఇంకో 2 సెంటీమీటర్లు గెయిన్ అయ్యి 5 సెంటీమీటర్లు అవుతుంది. ఇన్ జనరల్‌గా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా 8-9 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. ఈ 9 ఉన్నది కాస్త 11 అవుతుంది. కనుక లెంత్ డిఫిషియన్సీ అనేది వెరీ 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 రేర్ థింగ్. అప్పటికి లెంత్ పెంచుకోవాలని అనుకుంటే మందులతో పెరగదు. మందులతో వచ్చే పెరుగుదల ఆ గంటో 2 గంటలో ఉంటుంది. ఆ మందు ఎఫెక్ట్ పోగానే మళ్ళీ చిన్నగా అయిపోతుంటుంది. ఇప్పుడు మనం జిమ్‌కెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తే ఓ 1000 సార్లు గనుక మనం డంబెల్స్ ఇలా ఇలా అంటే మనకి ఇక్కడ బైసెప్సో, ట్రైసెప్సో కనబడతాయి. కానీ 1000 సార్లు సెక్స్ చేసినా పెనిస్ లెంత్ అంతే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మజిల్ లేదు. అక్కడ సైనసాయిడ్స్ అనే ఒక రకమైనటువంటి స్పెషల్ స్పాంజ్ లాంటి మెటీరియల్ ఉంటుంది. ఈ సైనసాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ రక్తనాళాలు ఇవి. ఈ రక్తనాళాల్లో చాలా చిన్నవి అన్నమాట. ఈ సైనసాయిడ్స్ ఏం చేసినా కూడా పెరగవు. సో మందుల వల్ల పెరిగే ప్రసక్తి లేదు. మసాజ్ చేస్తే పెరుగుతుందా? పెరగదు. మసాజ్ చేసినా పెరగదు, టాబ్లెట్ మింగినా పెరగదు, ఇంజెక్షన్లు ఇచ్చినా పెరగదు. మరి ఏం చేస్తే పెరుగుతుంది? సర్జరీ చేస్తే తప్ప పెరగదు. కొద్దిమందికి హార్మోనల్ డెఫిషియన్సీతో అంగం అసలే పెరగకుండా ఉంటుంది. వాళ్లకు జీవితంలో ఒకసారి మనం హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తే పెరుగుతుంది. అలా అని చెప్పి టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ ప్రతి వారము, ప్రతి నెల ఇస్తే అది పెరగదు. లైఫ్‌లో ఒకసారి దానికి రెస్పాండ్ అవుతుంది. సో 13, 14 ఏళ్ల వయసులో సామాన్యంగా మగపిల్లలందరికీ అంగం పెరుగుతుంది. కొద్దిమందికి కొన్ని లోపాల వల్ల కానీ, అంతకుముందు ఏమైనా సర్జరీస్ చేసినప్పుడు బాల్స్ తీసేయడం వల్ల కానీ, ఇంకేమైనా కండిషన్స్ ఉంటే అది పెరగకపోతే, లేదా హార్మోన్ డెఫిషియన్సీ ఉంటే మనం ఒకసారి హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తే ఒకసారి పెరుగుతుంది. సో అంగాన్ని పెంచుకోవడానికి ఎలా అంటే, ఏదైనా వాడకపోతే ముడుచుకుపోతూ ఉంటుంది. ఒక డోర్ మనం 3 నెలలు వాడకపోతే అది టైట్‌గా ఉంటుంది. సో స్నానం చేసేప్పుడు ఒక 10 నిమిషాలు స్నానానికి ముందు దాన్ని లాగి పట్టుకొని వదిలేసడం అలవాటు చేసుకోవాలి. రోజు లాగుతూ ఉంటే అది కనీసం ముడుచుకుపోకుండా లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. కొద్దిమందికి బరీడ్ పెనిస్ అంటాం. పెనిస్ లోపలికి వెళ్ళిపోతుంది. అసలు చూస్తే కనబడదు. ఒక చిన్న రంధ్రం మాత్రం ఉంటుంది. ఒక డౌట్ వస్తుంది ఈయన మూత్రం ఎలా చేస్తున్నాడు అని. సో బాగా కొవ్వు పట్టిపోయి, కొవ్వు ఎక్కువ నిండి ఈ లేదా ఫైలేరియాసిస్ అనే ఒక వ్యాధి ఉండి హైడ్రోసీల్ అనేవి పెద్ద అయినప్పుడు ఈ పెనిస్ అంతా బరీ అయిపోతుంది. ఈ బరీడ్ పెనిస్‌ను బయటకు తీసుకొచ్చేందుకు సర్జరీస్ వగైరా ఉంటాయి. సో పెనిస్ బరీ కాకుండా చూసుకోవాలి. రోజు దాన్ని ట్రాక్షన్ బయటికి చేత్తో లాగి చూసుకోవాలి. చేత్తో లాగడం ఇష్టం లేని వాళ్ళ కోసమని సర్జరీస్ ఉంటాయి. అది ట్రాక్షన్ కిట్ ఉంటుంది. ట్రాక్షన్ కిట్‌లో పెట్టితే మనం లాగితే వస్తూ ఉంటుంది. ట్రాక్షన్ కిట్ కన్నా కూడా చేత్తో చేసుకోవడం అనేది శ్రేయస్కరం. ఎంతసేపు చేయాలి? గంట, 2 గంటలు కూడా చేయాల్సి వస్తుంది. కానీ మొదట్లో అయితే మీకు ఇబ్బంది లేనంత టైం 2, 3 నిమిషాలు చేసుకొని దాన్ని స్లోగా గ్రాడ్యువల్‌గా పెంచుకుంటూ పోవాలి. ఈ సైజు మరీ తక్కువ ఉన్నవాళ్ళు మాత్రం సర్జరీ చేయించుకోవాలి. ఎంత సైజు ఉన్నప్పటికీ కూడా ఎంజాయ్ చేయడానికి లెంత్ కాదు స్ట్రెంత్. ఇప్పుడు
తోకలాగా ఇంత పొడవు ఉన్నా దానికి గట్టిదనం లేకపోతే ఎంటర్ కాలేదు. కొమ్ములాగా చిన్నగా ఉన్నా పర్లేదు, కానీ హార్డ్గా ఉంటేనే అది లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంత హార్డ్ ఉండాలి అంటే, అవసరం వస్తే దాని మీద 500 గ్రాముల బరువు పెట్టినా అది మోయగలిగి ఉండాలి. ఇప్పుడు ఇది 500 గ్రామ్స్ వెయిట్. ఈ 500 గ్రామ్స్ను అది మోయగలిగితేనే ఆ అంగం అందులోకి ఎంటర్ అవుతుంది. ఈ 500 గ్రామ్స్ వెయిట్ మోయే శక్తిని యాక్సియల్ రిజిడిటీ అంటారు. ఫినైల్ యాక్సియల్ రిజిడిటీ. ఇంత హార్డ్నెస్ ఉంటే కానీ అది లోపలికి ఎంటర్ కాదు. ఎవడైనా సంసారం చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? ఈ 500 గ్రాములు మోసేంత శక్తి ఉన్నట్టే లెక్క. సో ఇండైరెక్ట్గా మనం దాన్ని ఇన్ఫర్ చేసుకోవచ్చు. లెంత్ తక్కువ ఉన్నదని కొద్దిమంది మూత్రం చేయడానికి కూడా సిగ్గుపడుతుంటారు. జనరల్గా అందరూ మూత్రం చేసే ప్లేస్లోకి వెళ్లకుండా, లేదా ఇటుపక్క అటుపక్క చూసి ఎవరు చూస్తలేరు కదా అని. నిజానికి ఒకడు మూత్రం చేస్తే ఇంకోటి వంగి చూసినా మనకేం కనబడదు. కానీ వీళ్ళకు సైకలాజికల్గా ఫీలింగ్ తోటి ఎవరైనా చూస్తారేమో, నాకు చిన్నగా ఉందేమో అనే భావనతోటే వాళ్ళు సఫర్ అవుతుంటారు. కనుక వీళ్ళు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా డిస్కస్ చేసుకొని చేయొచ్చు. లెంథనింగ్ సర్జరీస్ ఉన్నాయి. లెంథనింగ్ సర్జరీస్ ఆర్ డే కేర్ సర్జరీస్. అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు సర్జరీ అయిన తర్వాత. ఈ లెంథనింగ్ సర్జరీస్ వల్ల విపరీతంగా పెంచలేము. ఎందుకు అంటే మధ్యలో యూరిన్ వచ్చే పైపు ఉంటుంది. ఆ యూరిన్ పైపును అధిగమించి మనం పోలేము. సో యూరిన్ పైపును ఎంతవరకు మనం బయటికి లాగగలము, ఇబ్బంది లేకుండా, శ్రమ లేకుండా ఉంటుందో అంతవరకు మాత్రమే లెంత్ పెంచగలం. అలాగే గర్త్ పెంచాలనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ వల్ల పెనైల్ గర్త్ పెరుగుతూ ఉంటుంది. ఈ లెంత్ లేకపోయినా, గర్త్ లేకపోయినా స్ట్రెంత్ ఉంటే అమ్మాయిని తృప్తిపరచడం చాలా ఈజీ. స్ట్రెంత్కు ఇందాక నేను చూపెట్టినటువంటి జనరల్ స్టామినా పెంచుకునే పద్ధతులు, ట్యాబ్లెట్స్, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకు ఆపరేషను, ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఇలా రకరకాలైనటువంటి అవసరాలు ఉంటాయి. ఎవరికి ఎలాంటిది అవసరం అనుకుంటే దాన్ని తీసుకొని చేయొచ్చు. ఇదివరకు అందరూ అనుకునేవాళ్ళు ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే చేయాలి, ఓన్లీ ఓల్డ్ ఏజ్ అని. కానీ యంగ్ పీపుల్ కూడా అవసరమైతే చేయించుకోవాలి. యంగ్ ఓల్డ్ అని కాకుండా అతను శృంగారంలో పాల్గొనగలడా లేదా, పాల్గొన్నప్పుడు పార్ట్నర్కు తృప్తి ఉందా లేదా అనేది గమనించాలి. ఎందుకంటే వృద్ధనారి పతివ్రత అంటారు. ముసలమ్మాయి అయిన తర్వాత అతను ముసలాడు అయిపోయిన తర్వాత అప్పుడు అతను ఇంప్లాంట్ చేయించుకున్నా అతనికి అవకాశాలు తక్కువ ఉంటాయి. శృంగారంలో ఎంజాయ్ చేసే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. కనుక ఎవరైతే ఫ్రీక్వెంట్గా శృంగారంలో పాల్గొంటారో, ఎవరికైతే ట్యాబ్లెట్స్ వేసుకున్నా శృంగారంలో పాల్గొనే శక్తి లేదో, లేదా ట్యాబ్లెట్స్ వల్ల విపరీతమైన తలనొప్పి రావడము, సంసారం చేయలేని పరిస్థితి, లేదా నెక్స్ట్ డే అసలు తన ఉద్యోగాన్ని కూడా చేయలేని పరిస్థితి, అట్లా ఉన్నవాళ్ళు సర్జరీ చేయించుకోవచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్. ఏజ్ ఈజ్ నాట్ ఎ లిమిట్. ఈ ఏజ్ వాళ్ళే చేసుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళు చేసుకోకూడదని ఏం లేదు. మొత్తానికి సర్జరీని ముందు అవాయిడ్ చేయడానికి ట్యాబ్లెట్స్ వాడుకోవాలి. ట్యాబ్లెట్స్ వాడని వాళ్ళకి మాత్రం సర్జరీకి భయానికి పోవద్దు. సర్జరీ చేయించుకుంటే ఇన్ఫెక్ట్ అవుతుంది అని అనుకోవాల్సిన పని లేదు. రైల్లో ప్రయాణం చేసినట్టు ప్రతి రైలుకు యాక్సిడెంట్ కాదు, కానీ అప్పుడప్పుడు ఏదో రైలుకు యాక్సిడెంట్ కావచ్చు. కనుక ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న ప్రతి వ్యక్తి, ఈవెన్ డయాబెటీస్ ఉన్నా, ఆల్రెడీ కార్డియాక్ స్టెంట్ పడినా, లేదా ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయినా, వాళ్ళు ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం వల్ల పెద్ద నష్టం ఏమీ లేదు. వాళ్ళు చేయించుకోవచ్చు. తగిన జాగ్రత్తలు ముందే మీరు డాక్టర్ కనుక చెప్తే, ఫలానా నాకు ఆల్రెడీ స్టెంట్ పెట్టారు, లేదా ఆల్రెడీ నాకు బైపాస్ సర్జరీ ఏంటంటే ఆ డాక్టర్ గారు కావాల్సినటువంటి స్పెషల్ ప్రికాషన్స్ తీసుకొని మీకు మద్దతు ఇస్తారు.